ఎక్కడ అణిచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుంది. అణిచివేత శృతి మించినప్పుడు ఉద్యమాలు పుట్టుకొస్తాయి. సిరియాలో సరిగ్గా ఇదే జరిగింది. అక్కడ దశాబ్ద కాలంగా ఒక రకంగా నియంతృత్వం రాజ్యమేలింది. అధికారం కోసం అరాచకం జరిగింది. ఆ సమయంలోనే తిరుగుబాటు ఉప్పెన్నలా ముంచేసింది. బలమైన పాము చలిచీమల వల్ల చనిపోతుంది అన్న సామెత మనకు ఎరికే. మదమెక్కిన ఏనుగు గరికపోచలు ఏకమవడంతో తయారయ్యే తాడు వల్ల బందీ అయిపోతుంది. ఇసుక రేణువులన్నీ ఏకమైతే అతి పెద్ద సముద్రమే నిలిచిపోతుంది. సిరియా ప్రజలు దశాబ్దాల అరాచకంపై ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. పోరాడితే పోయేదేమీ లేదు అనుకున్నారు. అంతేకాదు, నెత్తిపై కూర్చొని నియంతృత్వ పాలన కొనసాగిస్తున్న బషర్ అల్ అసద్కు వ్యతిరేకంగా పోరాటాన్ని మొదలుపెట్టారు. అసద్ పాలనతో అక్కడి ప్రజలు విసిగి వేసారిపోయారు. ఈ క్రమంలోనే జరిగిందని చెప్తున్న ఓ సంఘటన ఇక్కడ చెప్పుకోవాలి. ఈ మధ్య సిరియాలోని దారా అనే గ్రామంలో ఓ 14 సంవత్సరాల బాలిక నియంత అసద్పై డాక్టర్ ఇక నీ వంతు అని అర్థం వచ్చేలా వ్యూహాత్మకమైనటువంటి చిత్రాలు గీసింది. అంటే చరిత్రలో నియంతల అంతం ఎలా జరిగిందో ఇప్పుడు ఇక నీ వంతు అన్నది ఆమె ఉద్దేశం. కానీ ఈ మౌన విమర్శలను సహించలేని పోలీసులు ఆమె ఫ్రెండ్స్ ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో బంధించారు. 26 రోజుల పాటు నానా చిత్రహింసలు పెట్టారు. దీంతో ఈ విషయం బయటకు పొక్కడంతో ప్రజల్లో ఒక తిరుగుబాటు ఉద్యమం లేచింది. దారా విలేజ్ లో మొదలైన ఆ ఉద్యమం చివరకు దేశాధ్యక్షుడు అసద్ పతనానికి నాంది పలికింది. సిరియా ప్రజలంతా ఉప్పెన్నలా కదలడంతో తిరుగుబాటుకు భయపడ్డ అసద్ తన కుటుంబంతో సహా ప్రత్యేక విమానంలో పారిపోయాడు. దీంతో అక్కడి ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది. తిరుగుబాటుదారులు సిరియాకు కొత్త ఫ్యూచర్ లభించిందంటూ ప్రకటించారు. తిరుగుబాటు దళాలకు హసన్ అబ్దుల్ ఘనీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసద్ పారిపోవడంతో ప్రజలు మొత్తం డమాస్కస్ వీధుల్లోకొచ్చారు. దేవుడి దయ వల్ల సంబరాలు జరుపుకుంటున్నామని చెప్పారు. నిరంకుశ పరిపాలన నుంచి తమకు విముక్తి లభించిందని సంతోషం వ్యక్తపరిచారు. ఒకవైపు ఇలా ఉండగానే డమాస్కస్ ప్రాంతంలో దొంగతనాలు జరిగాయి. అధ్యక్ష భవనంలోకి ప్రజలు ప్రవేశించి అనేక వస్తువుల్ని దోచుకున్నారు. సెంట్రల్ బ్యాంకులో నగదు కట్టలున్న డబ్బాలను ఎత్తుకెళ్లిపోయారు. అయితే మిగతా డబ్బుకు తిరుగుబాటు దళాల్లో పనిచేస్తున్న వ్యక్తులు కాపలాగా ఉన్నారు. ఈ సీన్ అచ్చం శ్రీలంకనే తలపించింది. అక్కడ కూడా రాజపక్సేను గద్దె దింపిన సమయంలో అధ్యక్షుడు గుర్తు తెలియని ప్రాంతానికి పారిపోయిన విషయం తెలిసిందే. అక్కడి ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కూడా జరిగిపోయింది. అయితే సిరియాలో తాజా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయిల్ అప్రమత్తమైంది. సిరియాకు సమీపంలో తన సైన్యాన్ని భారీగా మోహరించింది. 1974 ఒప్పందం ప్రకారం గోలైన్ హైట్ ప్రాంతంలోని 3/2 వంతులు ఇజ్రాయిల్ ఆధీనంలో ఉంది. మిగతా భూభాగాన్ని బఫర్ జోన్ అని అంటారు. అది ప్రస్తుతం సిరియా ఆధీనంలో ఉంది. సిరియాలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయిల్ అధ్యక్షుడు నేరుగా రంగంలోకి వెళ్లారు. సైనికులకి దిశానిర్దేశం చేశారు. గోలెన్ హైట్స్ ప్రాంతంలో ఉన్న ప్రజలకు అండగా ఉంటామని ఆయన ప్రకటించారు. ఇటీవల కాలంలో సిరియా ఇజ్రాయిల్ పై దాడులకు పాల్పడింది. హమాస్ ప్రతినిధులు సిరియా మీదుగా ఇజ్రాయిల్ పై దాడికి పాల్పడ్డారు. నాటి నుంచి ఇజ్రాయిల్ సిరియాపై ఆగ్రహంతో ఉంది. అయితే ఇప్పుడు అంతర్యుద్ధం వల్ల సిరియా నాశనం కావడంతో తన సైన్యంతో సంప్రదింపులు జరిపిన నెతన్యాహు ఈ అంతర్యుద్ధం ప్రభావం వల్ల ఇజ్రాయిల్కు ఏ నష్టం జరగకుండా చూసుకున్నారు. అయితే ఇదివరకే శిథిల దేశంగా మారిన సిరియాలో పరిస్థితి మాత్రం మరింత దారుణంగా మారింది. ఇప్పటికే గత 10 ఏళ్లుగా అక్కడి ప్రజలు కూడు గుడ్డకు కూడా దూరమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ శిథిల భవనాల్లోనే బతుకులు గడుపుతున్నారు. తిండి నీళ్ల కోసం తహతహలాడుతున్నారు. అన్ని దేశాల సంగతి పక్కన పెడితే సిరియా ప్రజలకు యుద్ధం గురించి బాగా తెలుసని చెప్పాలి. నిజానికి సిరియాలో 2011లోనే విధ్వంస యుగం మొదలైంది. అగ్రరాజ్యాలు తమ ఆధిపత్య పోరులో సిరియాను బలి చేశాయి. సిరియా దేశాన్ని ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి ఐఎస్ ఉగ్రవాదులు తమకు స్థావరంగా మార్చుకున్నారు. గ్లోబల్ పీస్ ఇండెక్స్ ప్రకారం కేవలం 3.2 స్కోరుతో 3వ డేంజరస్ కంట్రీగా సిరియా అవతరించింది. మొదటి స్థానంలో తాలిబాన్లు పాలిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఇప్పుడు సిరియాలో మారినటువంటి ఈ పరిస్థితుల మేరకు దానికి దగ్గరగా ఉన్న ఇరాన్కు కూడా భారీ ఎదురుదెబ్బ తగిలినట్టయింది.
హయత్ తహ్రీర్ అల్ షామ్ నాయకత్వంలోని తిరుగుబాటు గ్రూపులు సిరియాలో ఇరాన్కు దగ్గరగా ఉన్న బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కేవలం 11 రోజుల్లో పడగొట్టాయి. ఇంతలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ హడావుడిగా రాజీనామా చేసి మాస్కో చేరుకున్నారు. తిరుగుబాటుకు ముందే అతడి కుటుంబం మాస్కోకు చేరుకుంది. మరోవైపు సిరియాలో అసద్ ప్రభుత్వాన్ని రక్షించడంలో విఫలమైన తర్వాత రష్యా అసద్ కుటుంబానికి రాజకీయ ఆశ్రయం ఇచ్చింది. 50 ఏళ్లకు పైగా సిరియాను పాలించిన అసద్ కుటుంబం ఇప్పుడు అధికారాన్ని కోల్పోయింది. బషర్ అల్ అసద్ దేశం విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన దాచుకున్న సంపద గురించి సిరియా మొత్తం చర్చించుకుంది. బషర్ అపారమైన సంపద గురించి అనేక రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. అసద్ కుటుంబం మొత్తం సంపద చూస్తే గనక $120 బిలియన్ వరకు ఉండవచ్చని ప్రజలు భావిస్తున్నారు. సిరియా ఆర్థిక వ్యవస్థలో దాదాపు 60 నుంచి 70% వరకు అసద్ కుటుంబం నియంత్రణలో ఉంది. అసద్ కుటుంబానికి రియల్ ఎస్టేట్, సహజ వనరులు, కళ, ఆభరణాలకు సంబంధించినటువంటి కంపెనీలు చాలా ఉన్నాయి. కొన్ని మీడియా కథనాల ప్రకారం క్యాప్చోగన్ అనే పిల్ కూడా అసద్ కుటుంబాన్ని ధనవంతులను చేసిందని చెప్తున్నారు. ఈ పిల్ ద్వారా కేవలం ఒక్క ఏడాదిలోనే మన కరెన్సీలో దాదాపు 4,81,199 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇంతకీ ఆ క్యాప్చోగన్ పిల్ అన్నది సాధారణమైనటువంటి మెడిసిన్ కాదు. గతంలో డిప్రెషన్ కు చికిత్సగా ఉపయోగించబడింది. కానీ ఇప్పుడు సిరియాలో ప్రజలు దీన్ని మత్తు కోసం ఉపయోగిస్తున్నారు. ఈ డ్రగ్ ఉత్పత్తితో అసద్ కుటుంబానికి సంబంధం ఉంది అన్న వార్తలను సిరియా ప్రభుత్వం చాలాసార్లు ఖండించింది. బషర్ ప్రెసిడెంట్ కావడానికి ముందు సైన్యంలో కూడా పనిచేశాడు. అతను 1998లో లెబనాన్ ఫైల్కు నాయకత్వం వహించాడు. లెబనాన్లో అధికార మార్పులో పెద్ద పాత్ర పోషించాడు. సిరియా సైన్యానికి కమాండర్ ఇన్ చీఫ్ అయినప్పటికీ బషర్ ఎప్పుడూ సైనిక దుస్తుల్లో కనిపించలేదు. ఎప్పుడు కూడా టై, సూటు, బూటుతో ఒక వ్యాపారవేత్తలా కనిపించేవాడు. అతను 2000 సంవత్సరంలో బ్రిటిష్ మహిళ అజ్మా అక్రాస్ ను వివాహం చేసుకున్నారు. బషర్ అక్కడ మెడిసిన్ చదువుతున్నప్పుడు లండన్లో తన భార్య అజ్మాను కలిశారు. తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నారు. బషర్ భార్య అజ్మా అక్రాస్ లండన్ నుండి కంప్యూటర్ సైన్స్, ఫ్రెంచ్ సాహిత్యంలో పట్టా పొందారు. ఇక బషర్ ను వివాహం చేసుకునే ముందు ఆమె ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ లో పనిచేసేది. మితవాద సంస్కర్తగా బషర్ ఇమేజ్ ను రూపొందించడంలో తను ఒక ముఖ్యమైనటువంటి కీ రోల్ ప్లే చేసిందని చెప్తూ ఉంటారు. తిరుగుబాటు ప్రారంభమైన తర్వాత ఆమె తన పిల్లలతో కలిసి లండన్ వెళ్ళినట్లు ఇప్పుడు చెప్తున్నారు. ఇన్నాళ్ళు సిరియా ప్రభుత్వాన్ని అసద్ మాత్రమే కాదు, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆధిపత్యం చెలాయించేవారు. అయితే బషర్ ఒక్కరే అన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకునేవారు. భార్యతో పాటు బషర్ తల్లి, సోదరుడు, సోదరి, ఆమె భర్త కూడా కీలక నిర్ణయాల్ని తీసుకునేటువంటి సమయంలో ప్రభావం చూపేవారని చెబుతున్నారు. రాజకీయాల్లోకి రాకముందు బషర్ రాజకీయేతర వ్యక్తి అని, యాదృచ్ఛికంగా అతను తన కుటుంబ రాజకీయ వారసత్వాన్ని చేజిక్కించుకోవాల్సి వచ్చిందని నమ్ముతూ ఉంటారు. బషర్ ఎప్పుడూ కూడా తనపై జరిగినటువంటి తిరుగుబాటును విదేశీ కుట్ర అని పిలిచేవాడు. ఇంతలో అతను రష్యా, ఇరాన్లకు దగ్గరయ్యాడు. కానీ చివరికి అతను తిరుగుబాటుదారుల ముందు లొంగిపోవాల్సి వచ్చింది.